నిజామాబాద్ జిల్లాలోని ముంపు గ్రామాల్లో ఇంకా వరద ప్రభావం కనబడుతోంది. జిల్లాలో ప్రధాన నదులుగా ఉన్న మంజీరా, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చడంతో గత కొద్ది రోజులుగా పంటలు ఇంకా నీటిలో ఉన్నాయి. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలోని 15 మండలాలకు చెందిన పలు గ్రామాలు నీట మునిగాయి. దీంతో నిజామాబాద్, నిర్మల్ జిల్లాల ముంపు గ్రామాల రైతులు గత కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. మొన్నటి వరకు మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో సమీప ప్రాంతాలను ఈ వరదలు ముంచెత్తాయి. మంజీరా ఎగువ ప్రాంతంలో వర్షాలు పడటంతో సింగూరు, నిజాం సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కొనసాగింది. సీజన్లో గత ఆగస్టు నెలాఖరు నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు వర్షాలు కంటిన్యూ అయ్యాయి. మంజీరా వరద నీరంతా కందకుర్తి త్రివేణి సంగమం దగ్గర గోదావరిలో కలిసి నేరుగా శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వెళ్తుంది. అయితే వరద ప్రవాహం ఎక్కువగా ఉండి వర్షాలు నిలకడగా ఆగకుండా కురవడంతో ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ గ్రామాల్లోకి వరద చేరింది. 15 మండలాలు వరద బారిన పడ్డాయి. 14 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. పశువుల నీళ్లలో కొట్టుకుపోయాయి. బోధన్ నియోజకవర్గంలోని ఎస్ఆర్పీఎస్ బ్యాక్ వాటర్ గ్రామాల్లో వరద బీభత్సం సృష్టించింది. ఎక్కువ వాటర్ రావడం వల్ల, కింద శ్రీరామ్ సాగర్ ఉండడం వల్ల, అదేవిధంగా లేండి అనే ఇక్కడ మహారాష్ట్ర నుంచి అక్కడి నుంచి కూడా ఫ్లో ఎక్కువ రావడం వల్ల ఈ ఇబ్బంది ఏర్పడుతుంది. ఇక్కడ ఖాళీ మామండ ఎన్నో లక్షల ఎకరాలు ఇదైంది. కానీ మా సాలూరా మండలం మట్టుకు మాత్రం ఒక 5-6 గ్రామాలు 2,500-3,000 ఎకరాలు పోయింది. సోయాబీన్ కానీ, వరి కానీ, అదేవిధంగా అరటి గెలలు కోసినవి కూడా కొట్టుకొచ్చి పంటలకు మొత్తము నాచంతా కొట్టుకొచ్చి బాగా ఇబ్బంది అయింది. అసలు వీళ్ళు కోలుకునే స్థితిలో ఒక్కొక్కరు 40,000 పెట్టి ఎకరాన కౌలు తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ 40,000 రూపాయలు వచ్చేటట్టు కూడా లేవు. ఆగస్టు నెలాఖరు నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు వరదల్లో ఉన్న పలు గ్రామాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. మంజీరా నది ప్రాంతాలైన ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ గ్రామాలు, బోధన మండలంలోని హంగర్గా, ఖండ్గావ్, కొప్పర్గా, బిక్నెల్లి గ్రామాలు, సాలూరు మండలంలోని మందర్నా, హున్సా, కాజాపూర్ గ్రామాలు, నవీపేట మండలంలోని అల్జాపూర్ గ్రామం, రెంజల మండలంలోని కందకుర్తి గ్రామాల్లో ఇంకా వరద నీరుంది. ఈ గ్రామాల్లోని పలు ఇళ్లు, పంట పొలాలు నీళ్లలోనే ఉన్నాయి. ఎగువన మంజీరా నుంచి భారీగా వరద రావడంతోనే ఈ గ్రామాలు నీట మునిగాయని స్థానికులు చెబుతున్నారు. నష్టం జరగకపోతుండే నిజాం ఇక్కడికి వెళ్ళి 2 లక్షలు పోతున్నాయి అనుకో, అటు 2.5 లక్షలు ఇడు కదా, నీకు ఉన్నది కదా కింద ఇడ్చడానికి. అది ఇడిస్తే బ్యాక్ వాటర్ ఇటు దాకా రాకుండే మాకు 3వసారి ఇది నానటం. ఫస్ట్ సారి ఏదన్నా కొద్దిగా ఒక 50% అంటే ఒక 15-20 బస్తాలు అవుతుండే. ఫస్ట్ 3 రోజులు ఉండే నీళ్ళు ఇలా. సరే ప్రకృతికి మనం ఏం చేయగలుగుతాంలే అట్లా పడ్డాం. మరి ఎవరు రాకచ్చులు మరి అసలు మేము ఉన్నామా లేకపోతే మహారాష్ట్రలో అనుకున్నట్టు లేదు. అంత మురిగిరోళ్ళు బోధన మండల్, సాలూరు మండల్ విపరీతం నష్టపోయింది. ఎందుకంటే సోయాలు ఒక్కొక్కటి 30,000 కౌలు వాయటు, కౌలున్నోడు కైలేడు 30,000 పెట్టుబడి పెట్టాం ఈ రోజు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన ఎస్ఆర్ఎస్పీ ముంపు గ్రామాల రైతులు తరచూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో గోదావరిపై పలు బ్రిడ్జీలు నిర్మించారని, పిల్లర్ల ఎత్తు తగ్గట్టు లేకపోవడంతో గోదావరి నీరంతా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు వెళ్లడానికి ఆలస్యమవుతుందని, దీంతో ముంపు గ్రామాలు నీట మునుగుతున్నాయని ఆరోపిస్తున్నారు రైతులు. ముంపు గ్రామాల ఐక్య కార్యాచరణ కమిటీ పేరుతో ఆందోళన చేస్తున్నారు రైతులు. న్యాయం జరిగే వరకు నిరసనలు కొనసాగిస్తామంటున్నారు.